గత ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విమర్శలు చేసి అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారులు దొక్కి నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఆచరణలో అలవిలో అమలులో సాధ్యంగానటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న కొత్త మెమో ఇష్యూ చేసినారు. ఏమంటున్నారు? గత ప్రభుత్వం తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చింది. అర్ధరాత్రి దాకా మందు తాగిపిస్తారా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి, మద్యం లిమిటెడ్గా దొరుకుతుంది. తాగుబోతుల తెలంగాణగా కేసీఆర్ దీన్ని మార్చిండు. ఆయన తాగుతాడా వీళ్ళు తాగుతాడా చెప్పలేదు, కానీ మొత్తానికి తెలంగాణని తాగుబోతుల తెలంగాణగా మార్చిండ్రు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ తాగుబోతుల తెలంగాణని బాగా సుభిక్షం చేస్తాం, తాగుబోతుల తెలంగాణలో ప్రజలకి మందు అందకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఇచ్చింది మెమో. పాత మెమోకి కంటిన్యూయేషన్లోనే ఓ కొత్త మెమో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏమంటారు? శుక్ర శనివారాల్లో అయితే రాత్రి 1 గంట దాకా తాగొచ్చటన్న. బార్ షాపులన్నీ బారా దర్వాజాలు కుల్లా పెట్టినారు. 1 గంట దాకా తాగుర్రి, మిగతా రోజులలో రాత్రి 12 దాకా తాగుర్రి. మరి పాతోడేమో తాగుపోతాడా? మరి మనమేంది తిరిగిపోతామా? 12 దాకా తాగిపిస్తారా అని ఎవరన్నా? మీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా మునుగోడులో ఒక ఆయన, నేను ఎమ్మెల్యేగా గెలవంగానే నా నియోజకవర్గంలో రేపటి నుంచి బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తా అన్నాడు సారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే కంటే ముందు, ఎలక్షన్ల కంటే ముందు చెప్పింది మొత్తం బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, తాగుబోతుల తెలంగాణలో యువకులు దారి తప్పుతున్నారు, నేరాల సంఖ్య పెరుగుతుంది, కాపాడుతాము అని చెప్పారు. కాపాడిరో లేదో వాళ్ళకే తెలవాలి. కానీ కొత్తగా ఏం చేసిరన్నా? 12 దాకా రాత్రి 1 గంట దాకా పర్మిషన్లు ఇస్తూ మెమోలు జారీ చేసిర్రు. గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మెమో విషయం లోపల మాత్రం చాలా మంచిగా చెప్పిండు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ నిన్న ఒక మెమో, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక మెమో రిలీజ్ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం. దీంట్లో ఏం చెప్తారన్నా? సెకండ్ పాయింట్ లో చెప్తారు, GOMS నెంబర్ 86. ఇది ఆగస్టు 1వ తారీఖు 2023లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో. దీన్ని కంటిన్యూ చేస్తే ఏమంటారు వీళ్ళు? ద గవర్నమెంట్ వైడ్ రెఫరెన్స్ టు cited as permitted the business hours of the liquor shops, అంటే వైన్ షాప్స్, between 10 AM to 11 PM. 13 గంటలు బారా దర్వాజా కుల్లా అన్న. ఎక్కడెక్కడ ఇది? ఇన్ GHMC భాగ్యనగరంలో కూడా పొద్దుగాల 10కి మొదలు పెడితే రాత్రి 11 దాకా వైన్ షాపులన్నీ కుల్లా. ఇది ఒక జీవో. అండ్ పెరిఫెరల్ ఏరియాస్, GHMC పక్కనున్న పెరిఫెరల్ ఏరియాస్ లో కూడా మీరు 13 గంటల పాటు మీకు వైన్ షాప్స్ కంప్లీట్ గా అందుబాటులో ఉంటాయని చెప్పినారు. ఆగస్టు 1, 2023 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రెఫర్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు మెమో ఇచ్చిర్రు పాయింట్ నెంబర్ 2లో. పాయింట్ నెంబర్ 3లో ఏమంటాడన్నా? ఇంకా టైమింగ్స్ ఆఫ్ వీక్ డేస్ ఎక్స్క్లూడింగ్ ఫ్రైడే అండ్ సాటర్డే 10 AM to 12, midnight 12 దాకానన్నా. శుక్ర శనివారాలు తప్ప మిగతా రోజులలో పొద్దుగాల 10 నుంచి రాత్రి 12 దాకా తాగుండ్రి, తూగుండ్రి. 12 గంటల తర్వాత పోలీసులు టెస్ట్ చేస్తే అది పెట్టి ఊదితే మళ్ళీ ఇంకొక రకంగా ఇన్కమ్ ఇచ్చేది ప్రభుత్వానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేందుకు ఖజానా లేని కారణం చేత ఇటు మందమ్మి అటు ట్రాఫిక్ పోలీసులను పెట్టి 2 రకాలుగా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇంకా బంపర్ ఆఫర్ ఇచ్చిరన్న వీకెండ్ల శుక్రవారం శనివారం 2 రోజులు పొద్దుగాల 10 నుంచి రాత్రి 1 గంట దాకా తాగుమన్నారన్న. 10 to 1 అట. కనీసం వారాంతంలోనే భార్య పిల్లలతోటి ఇంట్లో ఉండాలని కోరుకోవాలి. 7కే వైన్ షాపులు బంద్ చేయాలి, కానీ 1 గంట దాకా తాగేందుకు ఫెసిలిటీ ఇచ్చింది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, పోయినోడు తాగుబోతంటివి, పోయినోడు తాగిపిస్తున్నాడంటివి, మద్యం మీద ఆదాయం తెచ్చుకుంటుండంటివి, ప్రజల ధన మానాలని దోసుకుంటుండంటివి. మరి అన్న ఇలా నువ్వు చెప్తుంది ఏందే? ఒక్క బెల్ట్ షాప్ బంద్ అయిందా ఈ రాష్ట్రంలో? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక. ఎక్సైజ్ ఆదాయం ₹1 తగ్గిందేమో గౌరవనీయులు భట్టి గారు, ఈ జిల్లా ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిందా, మీరు వచ్చినాక పెంచుకున్నారు ఆదాయం అనేది చెప్పాలి. అందుకనే కాంగ్రెలు నోరుతోటి నవ్వినట్టు నొసలితోటి ఎక్కిరించినట్టు ఉంటాయి తప్ప ఇంకొకటి కాదు. అన్ని కూడా ఆచరణ సాధ్యంగానటువంటి మాటలే మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే,
అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అవి ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి. వాళ్ళిద్దరికీ అధికారమే కావాలి తప్ప, అధికారమే పరమావధి తప్ప వాళ్ళకి ప్రజల ఆరోగ్యం, ప్రజలు మంచిగా ఉండడం అనేది రెండు ప్రభుత్వాలకు ఇష్టం లేదని తెలంగాణ సమాజం గమనించాలని, చైతన్యవంతమైనటువంటి మా మహిళా సమాజం ఫ్రీ బస్సు ఇచ్చి అక్క బస్సు ఫ్రీ ఇచ్చినా అన్నాడు, కానీ పొద్దుకి 1 గంట దాకా అర్ధరాత్రి 1 గంట దాకా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. దీనివల్ల కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి, ఆరోగ్యాలు ఎంత నష్టపోతున్నాయి, ఒక్కసారి మహిళా సమాజం ఆలోచించాలని ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఈ మెమోని విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేదంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు పైసలు సరిపోతలేవు, నేను జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కాబట్టి నేను మందమ్మి నడిపిస్తానన్న ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఈ మెమోని ఇట్లే కొనసాగించాలని ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళని బీజేపీలో చేసి బీజేపీ మళ్లించుకోవడానికి అన్న నేను ఒక వకీల్ సాగుగా చెప్పదలుచుకున్నా. చట్టం తన పని తాను చేసుకొని పోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానమైనది కూడా చాలా సందర్భాల లోపల అందరం చెప్తాం, అందరు ముఖ్యమంత్రులు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నాడు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నారు. మరి పొంగులేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్లు ఐటో రైడ్లు అయితే ఇలా కొత్తగా అయినాయా అన్న? ఇలా ఫస్ట్ టైం అయిందా అన్న ఆయన మీద రైడ్ చాలాసార్లు అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళ మీద, అక్రమంగా వ్యాపారం చేసిన వాళ్ళ మీద, ఇల్లీగల్ గా విదేశాలకు వెళ్ళి గడియారాలు తెచ్చుకున్న వాళ్ళ మీద, తెచ్చిన గడియారాలకు లెక్కలు చెప్పిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. అంతా సాఫ్ సీదా ఉండి కుల్లా ఉంటే భయపడ్డాడు ఎందుకన్నా? పొంగులేటి గారు బీజేపీలోకి వస్తారా ఈడీ రైడ్ అయితే? చెప్పమను మరి అన్న, ఈడీ రైడ్ చేసిరు బీజేపీలోకి రేపు పోతే నా మీద కేసులు ఆపమని అడుగుమనుండ్రి. ఎంత అన్యాయం ఉందంటే ఈడీ రైడ్ అనేది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానికి ఏదో మా పార్టీలోకి వస్తే మేమేదో కేసులు చేస్తామని చెప్పడానికి చేస్తున్నాం అన్నట్టు మాట్లాడడం అనేది బాధాకరం, దురదృష్టకరం. పొంగులేటి గారి ఇంటి మీద జరిగినటువంటి ఈడీ రైడ్లకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. మీ వ్యాపారంలో, మీ కుమారుని వ్యాపారంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు వస్తే అది ఐటీ అయినా ఈడీ అయినా ఇంకెవరైనా రైడ్ చేస్తారు తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు చేసిన తప్పులు, తీసుకున్న అప్పులు, అక్రమంగా విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నటువంటి లోన్లు, డబ్బులు ఇంకేమన్నా ఉంటే బరాబర్ ఈడీ వస్తుంది. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏం లేకపోతే కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తారు, ప్రశాంతంగా ఉండండి. ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు దానికి చట్టం ముందు అందరూ సమానమే. మీరు, మేము, ఈ పార్టీ, ఆ పార్టీ, ఎర్ర జెండా, పచ్చ జెండా, 3 రంగులు, 2 రంగులు, దానికి చట్టానికి ఏమి ఉండయన్న. రంగు, రుచి, వాసన ఉండదు చట్టానికి. ఎవరి మీదైనా కేసు నిర్దేశించబడినప్పుడు ముందుకు పోతూనే ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంటుంది. కాబట్టి పొంగులేటి గారి మీద దాడులకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదన్నా. ఇలా రఘునందన్ రావు ఖమ్మం వస్తుండని దాడులు జరగలేదన్నా. దాడులు ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆయన మీద గతంలో జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. వాళ్ళ కుమారుని గడియారం పంచాయతీలో కూడా జరిగినాయి, నోటీసులు ఇచ్చిరు, జరుగుతూనే ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నప్పుడు అది సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది, నోటీసులు వస్తాయి. దాని గురించి పొంగులేటి గారు ఒకవేళ నిజాయితీగా వ్యాపారం చేసుకుంటే ప్రశాంతంగా ఉండుండ్రి. తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దానికి జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి గారికి ఈ సందర్భంగా నేను సూచించదలుచుకున్నాను. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మా పార్టీలు చేరలేదు కదండి. చేరకున్నా కానీ వాళ్ళు మరి బయటనే ఉన్నారు కదా, జైలు కోలేదు కదా. తప్పు చేసి ఆధారాలు దొరికిన తర్వాత పోతారు జైలుకి. మరి సోనియా గాంధీ మా పార్టీలోకి ఎందుకు రాలేదన్న? ఒకవేళ పొంగులేటి గారిని మా పార్టీలోకి తేవడానికి, ఒత్తిడి తెచ్చుకోవడానికి మేము ఈడీ రైడ్లు చేస్తే ఉత్తగా పొంగులేటిలో, మహేష్ కుమార్ గౌడ్లో, బట్టీలో ఎందుకన్నా మాకు ఏకంగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీనే రైడ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది, పార్టీ బంద్ అవుతుంది కదన్న. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్, దెర్ ఈజ్ నో శాంక్టిటీ ఫర్ సచ్ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ అన్న. మాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, ప్రేమ ఉండదన్న. చట్టం ముందు అందరూ సమానమే, చట్ట పరిధి లోపలనే అందరూ పనిచేయాలని చెప్పి భారత ప్రభుత్వం కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అట్లే పనిచేయాలని మేము కోరుకుంటా ఉన్నామని.
మనిషికి ఒక చేతికి 5 ఏళ్ళు ఉంటాయన్నా, 5 ఏళ్ళు సమానంగా ఉండేయన్నా, 5 ఏళ్ళు సమానంగా ఉండేయన్నా. ఎవరికి ఉండే, నాకొక్కనికే కాదు. రఘునందనరావుకి ఏమైనా తేడా ఉంది అనుకుంటే మిగతాకి ఎవరికైనా సమానం ఉంటే చెప్పుండ్రి. సో మనిషికి ఒక బుర్ర ఉంటుందన్న, మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. అభిప్రాయం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్న. దాని ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, బీజేపీలో ఏదో కొట్లాట్లు అవుతున్నాయి, ఏమైతే లేవన్నా. వెన్ ద మ్యాటర్ కమ్స్, అధ్యక్షుడు ఏం చెప్తే అది మా పార్టీ నిర్ణయంగా వినుండ్రి, అదే పార్టీ నిర్ణయంగా భావించుర్రి. దిస్ ఈజ్ మై అపీల్ టు ఆల్. సో వస్తూ మెట్లెక్కుతుంటే ఇందాక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, ఒక ముఖ్యమంత్రినే గుడికి రానియరా అని అడుగుతున్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని గుడికి రానియరా అని అడుగుతున్నాడు. ఏం పని లేని వాళ్ళంతా ఈ దళితుల, ఈ దేశం లోపల ఏదో మాట్లాడుతున్నట్టు దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే చెప్పారు, మళ్ళా కింద ఇంకో స్క్రోలింగ్ వస్తుంది, నేను 5 సార్లు తిరుమలకు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చినా అని. ముఖ్యమంత్రికి ఇస్తేవి, ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలు వస్తేవి, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఏమొచ్చింది? ఈరోజు ప్రసాదం విషయంలో, లడ్డూ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పినప్పుడు 28వ తారీఖు రోజు మీరు తిరుపతి వస్తా అన్నారు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పేం లేదు కదా. వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ రావు అడగలే. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అందరికీ వర్తిస్తుంది. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేమెవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. లేని కులం పంచాయతీ ఎందుకు తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు రేపు గుడికి వస్తే ఈ డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వస్తుందని, ఒకవేళ ఈ డిక్లరేషన్ సంతకం పెడితే వాళ్ళ చర్చిల యజమానులో, పాస్టర్లో, లేకపోతే విదేశాలకి వచ్చి ఆయన పైసల పంచాయితో ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆయనంతలో ఆయన పర్యటన బంద్ చేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని రానియరా అంటున్నారు. రాండి, కిందనే అల్పిరికాన్నే ఇస్తాం, సంతకం పెట్టి పోండి అంతే. మీరు చెప్పింది కదా, లడ్డూలలో నెయ్యి నేను వచ్చినాక రాలే, లడ్డూలు నేను తయారు చేయలే, ఓల్డ్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ లో. దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్ సిస్టమ్. డిక్లరేషన్ ఇలా కొత్తగా అడుగుతలేరు. అన్య మతస్థులు, మీరే చెప్పిండ్రు కదా, విత్ ఇన్ ద 4 వాల్స్ నేను బైబిల్ చదువుకుంటా, నేను క్రిస్టియన్ అని చెప్పినారు. అన్య మతస్థులు తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి ఉంది. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, ఇఫ్ యూ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఐ విల్ సెండ్ యూ లిస్ట్ ఆఫ్ ద టెంపుల్స్. గురువాయూర్లో, తమిళనాడులో, ఇట్లా చాలా గుళ్ళల్లో ఈ దేశంలో ఇతర మతస్థులు గుళ్ళోకి వస్తే ఇట్లాంటి డిక్లరేషన్ సంతకం పెట్టాలని ఉంది. ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్లరేషన్, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై రఘునందన్ రావు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై భారతీయ జనతా పార్టీ, దిస్ ఈజ్ ఏ ఓల్డ్ డిక్లరేషన్. లడ్డూలు తయారు చేసేందుకు టెండర్ ఎట్లా పిలుస్తారో అట్లే అన్య మతస్థులు గుట్ట మీదకి వచ్చినప్పుడు ఈ సంతకం పెట్టాలనేది అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధన. ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ లో సంతకం పెడితే తన మతస్థులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపట్టి ఈ రోజు నేను తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చిరన్న దళితులు? ఎప్పుడు యాదికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? తిరుమలకు పోతే ఎవరైనా దళితులను అడ్డుకున్నారా? సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్ళీ కులాల పేరిట పంచాయతీ పెట్టొద్దని మీరేదో అన్నారు కదా, మేమే హిందువులమని చెప్పుకుంటారు. హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నాడు. అందుకని నేను స్పందించాల్సి వస్తుందన్న. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే, మా పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ రిటన్ బై బీజేపీ, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఏ డిక్లరేషన్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీటీడీ. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచం అంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తా అన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పక మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకను మేము ఎవరం అడ్డుకోం. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ అపీల్ టు
ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.